ముషీరాబాద్ ఎన్నిక ఆ, జరిగినప్పుడు ఆ. మీరు గెలవలేకపోవడానికి కారణం ఏంటి? మిత్రపక్షంగా లేకు సపోర్ట్ చేయలే. దళితులందరినీ మందకృష్ణ ఒక స్టేట్మెంట్ ఇచ్చే ఆయన పట్టుకొని ఏడ్చినుండేగా. అవును. మాదిగలందరూ మీరు బీజేపీకి వెళ్ళండి, ముస్లింలు క్రిస్టియన్స్ అందరు కలిసి టీఆర్ఎస్కి వేసారు కదా. ఇక ఉన్నాయి కులాలు ఏవయ్యా? ఉన్న కులాలు ఏవి? అలా ముగ్గురం బీసీలమే. అంతే, బీసీలు అంతా ముగ్గురం పంచుకునేవారు. ఆ ముగ్గురులో నేనే సెకండ్లు ఉన్నా కదా. అవును. బీసీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, వాళ్ళకు 40 కోట్లు ఇచ్చారు. మా దగ్గర ఇచ్చిన దాంట్లో మేము 40 కోట్లు అందులో చారాన ఎంత అవుతాయి? చారాన వంతు ఎంత ఉంటుంది? అవును, 1/4. 1/4 మా అయితే ఏడికైనా వస్తుంది. కానీ ఆ డబ్బులు దాచుకున్నట్టు కదా మీరు. ఏ దాచుకుంటే ఇట్లా ఎందుకుంటామే? దాచుకొని ఏం చేసుకొని, నేను 1000 ఎకరాలు ఉంటే దాచుకునేది కాదు. సంవత్సరానికి ₹1 కోటి చందాలు గణేష్ మండపాలకు ఇస్తుండే. ప్రాపర్టీలు అమ్ముకొని చందాలు కట్టినవి దాచుకొని. ఏది ఏమంటారు దాంట్లో చేపలు పట్టితే ఏమంటారు కదా, మురికిలో చేపలు పట్టినట్టు. నేను ఒక ఏడాది ఉంటే 100 ఎకరాలు వెళ్తుండే. నేను 204లో ఉన్నప్పుడు, నగర అధ్యక్షుడు ఉన్నప్పుడు 20 ఎకరాలు అమ్మి రాజకీయాలలో పెట్టిన. నేను ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు సంవత్సరానికి ₹1 కోటి పంచుండు. సంవత్సరానికి 100 ఎకరాలు వస్తుండే. కొన్ని ఉంటే ₹1,00,000 ఎకరం ఉండే, 50,000 ఎకరం ఉండే. కుట్టకాడ ఇక్కడ శంషాబాద్లో అక్కడ అంతా అదే రేట్లో ఉండే. 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు. కావాలని మీరు ఆ రోజున ఖర్చు పెట్టలేదు. దుర్మార్గులు. అంజన్ కుమార్ యాదవ్కి వెళ్ళి తీసుకుపోలేదు ఎవరు. ఎవరైనా కరప్షన్ అని చెప్తే నువ్వు 7 నియోజకవర్గాలు తిరిగి తలుచుకొని అంజన్ కుమార్ యాదవ్ ఏ గుడికి ఎంత ఇచ్చిండు, ఏ మస్జిద్కి ఎంత ఇచ్చిండు, ఎన్ని గుడ్లు గోపురాలు మస్జిద్లకు చర్చులకు మార్బళ్ళు ఏసీలు పెట్టించిన. వాట్ ఈస్ దిస్? షేర్ బుక్కారాయింగా మగర్ ఘాస్ నైకాయింగా. రైట్. పులి ఆకలితో ఉంటుంది కానీ గడ్డి తినదు. ఆ కోవకు చెందిన నేను దవాఖానలో పడితే సీఎం గారు కొంచెం సాయం చేసిరు. దోస్తులంతా కలిసి బిల్లు కట్టిరా. 6 ఏళ్ళు కిరాయి ఇంట్లో ఉన్నా. ఇప్పుడు కిరాయి ఇంట్లో బంజారాయిలు ఉంటున్నా. పోటీల్లో భగవంతుడు నాకు సాథ్ ఇచ్చిండు. ఇస్తాడనే భరోసా మీద నేను అడుగుతున్నా అంతేగా. అంజన్ కుమార్ యాదవ్ దోచుకుంటే మనం లూటీ చేస్తే ఇల్లు తయారు కదా, దర్వాజాలు ఉంటాయి, అవి కాదు అవి ఉంటే 6 ఏళ్ళు అవుతుంది ఇల్లు కట్టండి. ఉందండి. మైలు కడుతున్నా నేను.